మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ బూతు భాగోతంపై కర్ణాటకలో రచ్చరచ్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ సెక్స్ టేప్లు బయటపడటం, ఆయన జర్మనీకి వెళ్లిపోవడంపై విపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. అయితే ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని న్యాయ విచారణలో అన్ని విషయాలు తేలుతాయంటున్నారు ప్రజ్వల్ కుటుంబ సభ్యులు. ఓ పెన్ డ్రైవ్, అందులో ఒకటి కాదు రెండు కాదు 3000 సెక్స్ వీడియోలు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను పీకలోతు కష్టాల్లోకి నెట్టాయి. లోక్సభ ఎన్నికల వేళ ఈ టేపులు బయటకు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ బూతు భాగోతంపై కర్ణాటకలో రచ్చరచ్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోవడంపై విపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి. అయితే ఇదంతా ప్రత్యర్థుల కుట్రని న్యాయ విచారణలో అన్ని విషయాలు తేలుతాయంటున్నారు ప్రజ్వల్ కుటుంబ సభ్యులు. ప్రజ్వల్ రేవణ్ణపై రేప్ కేసులు నమోదైనప్పటికీ విదేశాలకు ఎలా వెళ్లిపోయాడని కాంగ్రెస్ తో సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 4 ఏళ్ల పాత వీడియోలతో తన కుమారుడిపై ప్రత్యర్థులు కుట్ర చేశారని రేవణ్ణ ఆరోపిస్తున్నారు. తాను భయపడి పారిపోయే రకం కాదన్నారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఎలాంటి కుట్ర జరుగుతుందో తెలుసని వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4 నుంచి 5 ఏళ్ల క్రితం నాటివి. ప్రజ్వల్ ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వాలన్నారు. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా దర్యాప్తుల్ని ఎదుర్కొన్నాం. సిట్ లేదా సిఐడికి అప్పగించాలన్నారు రేవణ్ణ. ನಾನು ಯಾವ್ದ್ರ ಬಗ್ಗೆನೂ ರಿಯಾಕ್ಟ್ ಮಾಡಲ್ಲ. ಅವರು ತಡೆ ನೋಡ್ರಿ, ಅದು ಪಕ್ಷಕ್ಕೆ ಸೇರಿದ್ದು SITಗೆ ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ಅವ್ರ ತನಿಖೆಗೆ ಮುಜುಗರ ಆಗಬಾರ್ದು ಅಂತ ನಾನು ಏನು ರಿಯಾಕ್ಟ್ ಮಾಡಲ್ಲ. ನಾನು ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ನಲ್ರಿ ಈಗ ಇದೆಲ್ಲ ರಾಜಕೀಯದ ಇದಿರುತ್ತಲ್ಲ, ನಾನು ಅದಕ್ಕೆ ಕೇಳಕ್ಕೆ ಹೋಗಲ್ಲಪ್ಪ. ಈಗ ಸರ್ಕಾರ ಅವ್ರದ್ದಿದೆ, ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ತಾರೆ. ಅದಿದ್ರೆ ತನಿಖೆ ನಡೆಸ್ಕೊಳ್ಳ್ರಿ. SIT ಮಾಡಿಲ್ವೇನ್ರಿ? ಅದ್ರ ಬಗ್ಗೆ ತನಿಖೆ ನಡೆಸ್ಕೊಳ್ಳಿ. ಕಾನೂನು ರೀತಿ ಏನಾಗುತ್ತೆ ಸರ್. ಈಗ ಅವನು ಮಾಮೂಲಿ ಹೋಗ್ಬೇಕಾಯ್ತು, ಹೋಗಿದ್ದಾನೆ. ಇವರೇನು FIR ಆಗ್ತಾರೆ ಅಂತ ಅವ್ರಿಗೇನು ಗೊತ್ತಿತ್ತ? SIT ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತಿತ್ತ? తనిఖీ కరద బురుతాను. తన సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకుంటామని జెడిఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆ వీడియోల వ్యవహారం తమ కుటుంబానికి ఎంతో ఇబ్బంది పెట్టిందని తెలిపారు. తాము మహిళల్ని గౌరవిస్తామని, ఈ వ్యవహారంలో మాజీ ప్రధాని దేవేగౌడ పేరును లాగద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. హేయమైన పనులు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ప్రధాని మోదీ మౌనం దేనికి సంకేతమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.